ఓం నమ శివాయ. మనము శ్రీ శివ మహాపురాణంలో ఈరోజు శివమహిమ గురించి చూస్తున్నాము. ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాత్ ముత్యోర్ముక్షీయమా అమృతాత్. మూడు నేత్రములు గలవాడు, ఎల్లప్పుడూ ప్రకాశించువాడు, ఇంద్రియ గుణములన్నింటికీ సాక్షి, కారణము లేనివాడు, ముల్లోకాలకు కారణమైనవాడు, మోక్ష స్వరూపుడు, శీఘ్రముగా మోక్షమునిచ్చువాడు, శరణాగత రక్షకుడు, సర్వవేద శాస్త్రములకు పెన్నిది, పరమేష్టి, భక్తులకు పొందదగిన సర్వశ్రేష్టమైన వాడు, సర్వ సద్గుణ నిధి, త్రిగుణములనే అరణిచే దాచి ఉంచబడిన చిద్గణుడు, మహేశ్వరుడు, మూర్ఖులకు అందనివాడు, జ్ఞానుల హృదయాలలో నిత్య నివాసైన శివునకు నమస్కారము. జీవుల బంధమును పోగొట్టువాడు, భక్తులకు సద్రూపమగు ముక్తినిచ్చేవాడు, స్వప్రకాశుడు, నిత్యుడు, నాశమును లేనివాడు, జ్ఞానగణుడు, ప్రత్యేగాత్మ రూపుడుగా ఉండి సర్వమును చూచేవాడు, అవికారుడు, పరమైశ్వర్యమును ధరించి ఉన్నవాడగు పరమాత్మకు నమస్కారము. నిన్ను సేవించే వారికి ధర్మార్థ కామ మోక్షములు మరియు కోరిన సద్గతి లభిస్తుంది. అట్టి నువ్వు మా యందు దయను చూపు, మాపై ప్రసన్నతను చూపు. నీకు నమస్కారము. నీ ఏకాంత భక్తులు ఏ వస్తువునైనా కోరరు. పరమ మంగళమైన నీ చరిత్రను మాత్రమే గానం చేస్తారు. అక్షర పరబ్రహ్మ, అవ్యక్త స్వరూపుడు, సర్వవ్యాపి, ఆధ్యాత్మ యోగంచే పొందబడువాడు, పరిపూర్ణుడు, ఇంద్రియాలకు గోచరం కానివాడు, ఆధారం లేనివాడు, అన్నిటికీ ఆధారమైనవాడు, కారణం లేనివాడైన నిన్ను మేము స్తుతిస్తున్నాము. అనంతుడు, ఆద్యుడు, ఇంద్రియ జ్ఞానానికి అందనివాడు, సర్వేశ్వరుడైన నీకు నమస్కారము. విష్ణువు మొదలగు సమస్త దేవతలను, లోకాలను, చరాచర జగత్తును నువ్వు నామరూప భేదం కలిగేటట్లుగా అల్ప ప్రయత్నంచే నిర్మించావు. అగ్ని నుండి విస్ఫులింగాల వలె, సూర్యుని నుండి కిరణాల వలె ఈ త్రిగుణ ప్రవాహ రూపమైన జగత్తు నీ నుండి వ్యక్తమయ్యి మరలా నీలోనే లీనమవుతుంది. ఓ ప్రభు, నువ్వు దేవ రాక్షస మానవులలో ఎవరివి కాదు, పశువు కాదు, పక్షివి కాదు, స్త్రీ పురుష నపుంసకుడు కాదు, సత్తు కాదు, అసత్తు కాదు, ద్రవ్యం కాదు, సర్వాన్ని నిషేధించగా మిగిలే అద్వయ తత్వమే నీవు. సృష్టి స్థితి లయకర్తవు, సర్వేశ్వరుడమైన నీకు నమస్కారము. యోగులు యోగంచే శుద్ధమైన కర్మలు గలవారై నిర్మల అంతఃకరణంలో యోగీశ్వరుడవైన నిన్ను దర్శిస్తారు. నీ వేగము సహింపరానిది. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు చతుర్వేదాలు నీ స్వరూపము. శరణన్న వారిని రక్షించేవాడవు. అనంత శక్తిమంతుడగు నీకు నమస్కారము. ఇంద్రియ నిగ్రహం లేని వారికి పొంద శక్యం కాని జ్ఞాన మార్గం నీది. భక్తులను ఉద్ధరించేవాడవు. నీ ప్రకాశము గూఢంగా ఉంటుంది. నీ మాయాశక్తిచే మోహాన్ని పొంది మూర్ఖుడవై నీ మహిమను, నా అసమర్థతను తెలుసుకోలేకపోయా. నీ మహిమ అపారము. నీకు నమస్కారము. మునులారా, ఈ విధంగా బ్రహ్మాది దేవతలు చేసిన స్తుతికి ప్రసన్నుడైన శంకరుడు వారి రాకలోని ఆంతర్యాన్ని తెలపవలసింది అని కోరగా, విష్ణు ప్రేరితుడైన పితామహుడిలా అన్నాడు: ఏ శంభో, నువ్వు నిత్యము యోగ పరాయణుడవైతే లోకస్థితి సక్రమంగా నడవదు. నువ్వు జగత్ కార్యానికి సహకరించడం ఉత్తమం. నీ వల్ల అనేక మంది దుష్ట రాక్షసులు వధింపబడవలసి ఉన్నారు. మన స్వరూపం ఒకటే అయినా కార్యభేదం చేత మనలో రూపభేదం సిద్ధించింది. నువ్వు కార్యభేదానికి పూనుకొనిన నాడు రూపభేదం నిష్ప్రయోజనమే కదా. నేను విష్ణువు కూడా కర్తవ్యంలో భాగంగా వివాహం చేసుకొని సంసారులమయ్యాము. నువ్వు కూడా నీకు తగిన స్త్రీని వివాహమాడి గృహస్థువు కావటం అది లోక కళ్యాణమవుతుంది. ఈ విషయంపై గతంలో మాకు వరదానం చేశావు, దానిని నెరవేర్చు. విధాత పలుకులను విన్న విశ్వనాథుడు స్మేరాననుడై ఇలా అన్నాడు: ఓ బ్రహ్మ, ఓ విష్ణు, మీరిద్దరూ దేవతల్లో ప్రముఖులు. నా నిర్ణయాన్ని చెప్తున్నాను, వినండి. నేను తపోనిష్ఠుడను, విరాగిని, సదా యోగ మార్గ నిరతుడను. నేనెప్పుడూ పవిత్రమైన నివృత్తి మార్గంలో నిర్వికారంగా ఉండి ఆత్మారాముడనై ఉంటాను. నేను నిరంజనుడను, సదా అశుచినై అమంగళ వేషంలో అవధూత స్వరూపంలో ఉంటాను. అట్టి నాకు వివాహంతో ప్రయోజనమేమిటి? హృదయ దౌర్బల్యం కలవారు మాత్రమే వివాహ బంధంలో చిక్కుకొని పరులను కూడా బంధిస్తారు. ఇది క్షుద్ర కార్యము. అయినా లోక కళ్యాణం కొరకు వివాహం చేసుకొని మీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. యోగ్యమైన మాటను చెబుతున్నాను, వినండి. నా తేజస్సును వివేకంతో ధరింపగల యోగశక్తి గల కామరూపిణైన స్త్రీని
వివాహమాడుతాను. నేను కామాసక్తులనైతే ఆమె కూడా కామ ఆసక్తురాలు కావాలి. నా ధ్యానానికి విఘ్నాన్ని కలిగించే స్త్రీ నాచే హతురాలవుతుంది. నా మాట యందు విశ్వాసాన్ని కోల్పోయిన నాడు నేను ఆమెను పరిత్యజిస్తాను. సర్వ కర్మలలోనూ సదా నన్ను అనుసరించి ఉండగలిగే భార్యను నాకు చూపించండి. ఆ మాటలు విన్న బ్రహ్మ విష్ణువులు మనస్సులో ఆనందించి వినమ్రంగా ఇలా అన్నారు, హే ప్రభో, నువ్వు ఎలాంటి స్త్రీని కోరావో సరిగ్గా అవే శుభ లక్షణాలు గల మంగళాంగిని నీకు నివేదించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. పూర్వము ఉమాదేవి, లక్ష్మి, సరస్వతి రూపాలను ధరించి విష్ణువుకు నాకు అర్ధాంగి అయింది. ఆమె ఇప్పుడు సతీదేవిగా దక్ష కుమార్తె అయి ఆవిర్భవించి నిన్ను భర్తగా పొందగోరి దృఢవ్రత అయి తపస్సు చేస్తూ ఉంది. శంకర, ఆమెకు తపస్సిద్ధిని కలగజేసి ఆమె మనోరథాన్ని నెరవేర్చి లోకాలకు పరమ మంగళాన్ని చేకూర్చు. మీరిద్దరూ ఆది దంపతులు అవుదురుగాక. అప్పుడు బుద్ధిశాలైన విష్ణువు కూడా, శంకర, బ్రహ్మ చెప్పిన మాటలను నా మాటలుగానే నెరవేర్చి ముల్లోకాలను కృపాదృష్టితో సనాతులుగా చేయండి అని విన్నవించగానే తథాస్తు అని పలికి శంకరుడు అదృశ్యమయ్యాడు. తక్కిన వారు యథాస్థానాలకు చేరుకున్నాడు. ఇక అక్కడ దక్షుని గేహంలో సతీదేవి అశ్వయుజ శుక్ల అష్టమి నాడు ఉపవసించి ఈశ్వరుని భక్తితో పూజించి నందావ్రతాన్ని పూర్తి చేస్తుంది. నవమి నాడు ఆమె ధ్యానమగ్నురాలై ఉండగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఎదుట సర్వాంగ సుందరుడు, పంచవక్త్రుడు, త్రిలోచనుడు, శితికంఠుడు, చతుర్భుజుడు, మందాకిని శోభితుడైన శివుణ్ణి దర్శించి సిగ్గుతో శిరసు వంచి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆమె మనోగత అభిప్రాయాన్ని ఎరిగిన వాడైనా కేవలం ఆమె కోమల కంఠ స్వరాన్ని వినాలని ఇచ్చతో శంకరుడు, ఓ దక్షపుత్రి, నీ వ్రతానికి సంతోషించాను, వరాన్ని కోరుకో అన్నాడు. భక్తవత్సలుడైన శంకరుని పలుకులకు ప్రేమ మగ్నురాలైన సతి లజ్జచే మాట్లాడలేకపోయింది. తరుణేందు మౌలి త్వరపెట్టగా తనను తాను నియంత్రించుకొని, ఓ వరదా, నీకిష్టమైన అనివారకమైన వరాన్ని ఇయ్యు అని సతి కోరింది. వెంటనే వృషభధ్వజుడు వాక్యం పూర్తి కాకుండానే నువ్వు నా భార్యవు కా అన్నాడు. తన అభీష్టం నెరవేరినందుకు అతిశయించిన ఆనందంతో సతి మారు మాట్లాడలేక సుకుమార ఆవభావాలతో తన సంతోషాన్ని ప్రకటించింది. వారిరువురి హృదయాలలోనూ ఏకకాలంలో పుట్టిన శృంగార భావం భ్రూ కటాక్ష విక్షేపాది శృంగార చేష్టలలో ప్రకటితం కాగా కాలాంజన సన్నిభైన సతి స్ఫటికోజ్వల సమానుడైన శంకరుని సమీపంలో చంద్రుని చెంత నీలమేఘంలా తోచింది. విజ్ఞురాలైన సతి ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకొని, ఓ ప్రభు, తల్లిదండ్రుల అనుమతితో యథాశాస్త్రోక్తంగా నన్ను వివాహమాడి స్వీకరించండి అంది. మహేషుడు అట్లే గౌవాకని పలికి సతిని విడవలేక వెనుదిరిగి చూస్తూ హిమాలయ ప్రాంత తన ఆశ్రమానికి వెళ్ళాడు. సతి కూడా శంకరుని ఆజ్ఞను పొంది తల్లి వద్దకు వెళ్ళింది. శంకరుడు నిజాశ్రమానికి చేరి ధ్యానమగ్నుడయ్యాడు. కానీ దాక్షాయని విరహంచే ధ్యానం కుదరటం లేదు. వెంటనే పితామహుని స్మరించాడు. సరస్వతి సహితుడై చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చూడగానే నిరుపేదకు నిధి దొరికినంత ఉల్లాసంతో ఉబ్బి తబ్బిబ్బై ఇలా అన్నాడు శంభుడు, ఏ బ్రహ్మన్, నేను సతిని వివాహం ఆడగోరి స్వార్థపరుడనయ్యాను. స్వార్థ చింతనయే నా స్వభావం అన్నట్లు ప్రపంచమంతా స్వార్థం మీదే నడుస్తుందన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు నాకు. వెంటనే దక్షునింటికి వెళ్ళు, సతిని నాకిచ్చి పాణిగ్రహణం జరిపేటట్లు అతన్ని ఒప్పించు. సర్వ విద్యా విశారదుడవైన నువ్వు ఈ సతీ విరా నుండి నన్ను రక్షించు. శంకరుని పలుకులకు సంతసించి ఆయన తొందరకు మనస్సులో నవ్వుకొని, కాలకంట, ఈ కార్యంలో నీకే కాదు నాకు దేవతలకు కూడా స్వార్థముంది. దక్షుడు స్వయంగానే తన కుమార్తెను నీకిస్తాడని పలికి దక్ష నివాసానికి వెళ్ళాడు బ్రహ్మ. మునులారా, ఇక్కడ సతీదేవి మహేశ్వర దత్త వర ప్రధాన వృత్తాంతాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పరమానందంతో గొప్ప ఉత్సవాన్ని జరిపి ఈ కార్యం నెరవేరుట ఎట్లా అని చింతిస్తూ ఉండగా సరస్వతీ సహితుడై చతుర్ముఖుడు దక్షుని ఇంట్లో సాక్షాత్కరించాడు. ఆదరంతో జరిపిన అతిథి మర్యాదలు పూర్తయ్యాక బ్రహ్మగారు ఇలా అన్నాడు, కుమారా, శ్రద్ధగా విను. నీ కుమార్తె చేసిన వ్రతానికి సంతోషించి శంకరుడు ఆమెను
వివాహమాడటానికి నిశ్చయించుకున్నాడు. ఆ క్షణం నుండి అందరి సుఖాలను పంచిపెట్టే శంకరునికి నీ కుమార్తె యొక్క విరహం చే సుఖమనేదే లేకుండా పోయింది. గతంలో మన్మథుడు మహాప్రయత్నం చేసి కూడా ఏ శివుణ్ణి జయించలేకపోయాడో ఆ మహాదేవుడు కుసుమ బాణ విదగ్ధుడు కాకుండానే ఆత్మధ్యానాన్ని వీడి దుఃఖితుడై ప్రాకృత జనుని వలె సతీ ధ్యానంలో మునిగిపోయాడు. రుద్రగణాలతో మాట్లాడుతూ మధ్య మధ్యలో సతి ఎక్కడా సతి ఎక్కడా అని దిక్కులు పరికిస్తున్నాడు. అతని వేడి నిట్టూర్పు గాడ్పులకు పూలవనం వాడింది. మలయానిలం వేడెక్కింది. కైలాసగిరి నీరై పారి ఆనవాలు లేకుండా పోయింది. నెత్తిమీదున్న చంద్రుడు నిట్టూర్పు సెగలు సోకి నిప్పులు కక్కుతున్నాడు. సతీదేవి ఏ తీరుగా శంభుణ్ణి ఆరాధించిందో ఆయన ఇప్పుడు ఆ తీరున సతిని ఆరాధిస్తున్నాడు. గతంలో మనం అందరం దేనిని అభిలషించామో అది ఇప్పుడు నెరవేరింది. శంకరుని కొరకు జన్మించిన సతిని ఆయనకిచ్చి కళ్యాణం జరిపించు, అది లోక కళ్యాణం అవుతుంది. ఆలస్యం చెయ్యకు, కృతకృత్యుడవు కా. నేను నారదుని ద్వారా కన్యాభిక్షను కోరి ఆయనను నీ ఇంటికి రప్పిస్తాను. వాణీపతి హితోపదేశానికి సరే అన్నాడు దక్షుడు. అందరూ తదనంతర కర్తవ్యంలో నిమగ్నమయ్యారు. మునులారా, పిమ్మట బ్రహ్మ విషయాన్ని విన్నవించే నిమిత్తము హిమగిరి చేరి శంకరుని కలుసుకున్నాడు. అల్లంత దూరాన విధాతను చూసి శంకరుడు ప్రాకృతి జనుని వలె ఎంతో ఔత్సుకయంతో లోకరీతిగా అనేక ప్రశ్నలను సంధించి ఎంతో ఆందోళన ఇలా అన్నాడు. పితామహ, వెళ్ళిన పని ఏమైంది? నీ కుమారుడు దక్షుడు ఏమన్నాడు? త్వరగా చెప్పు. సతి ఎలా ఉంది? ఈ విరహం భరింపశక్యం కాకుండా ఉంది. లోకంలో అందరి దుఃఖం నన్ను పట్టుకొని పీడిస్తున్నట్లు ఉంది. శంకరుని వేగిరపాటుకు జాలిని పొంది ఆంతర్యంలో ఆనందించేలా అన్నాడు కమలాసనుడు. ఈ కార్యము సిద్ధించింది. నీ కొరకు తను వెత్తిన సతిని దక్షుడు నీకు పత్నిగా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సుముహూర్తం ఎప్పుడొస్తుందా అని ఉవ్విలి ఊరుతున్నాడు. శుభముహూర్తంలో నీ అనుచర గణంతో కలిసి కన్యాభిక్షం కోసం దక్షుని ఇంటికి వెళ్ళు, మేమంతా కూడా వస్తున్నాము. ఈ మాటలు చెవుల పండువై తోచ రుద్రుడు తన గణంతో సిద్ధమయ్యాడు. లక్ష్మీ సహితుడై నారాయణుడు, సరస్వతి విలసితుడైన బ్రహ్మ, నారదుడు, మరీచ్యాది ఋషులు, ప్రజాపతులు, సకల దేవతా సమూహం ఉత్సాహంతో తన్ను అనుసరింప రుద్రగణంతో కూడి చైత్ర శుక్ల త్రయోదశి ఉత్తర నక్షత్రయుక్త ఆదివారం నాడు మహాకోలాహలంగా కన్యావరణ నిమిత్తం బయలుదేరాడు రుద్రుడు. దక్ష గృహాన్ని చేరాడు. వారందరి రాకను ఎరిగిన దక్షుడు గగురుపాటుతో ఎదురేగి సత్కరించి శివుణ్ణి ఉచిత ఆసీన్ను చేసి తక్కిన వారికి కూడా యథోచిత మర్యాదలు జరిపి అందరినీ పూజించాడు. తదనంతరము అందరినీ సంప్రదించి దక్షుడై ప్రీతుడై తండ్రితో, తండ్రి, ఈ పాణిగ్రహణాన్ని మీరే జరిపించండి అని కోరగా వేదోక్తంగా కార్యాన్ని నిర్వర్తించాడు బ్రహ్మ. వృషభధ్వజుడు యథావిధిగా వివాహకర్మను అనుష్ఠించి దాక్షాయని పాణిగ్రహణాన్ని చేశాడు. సప్తర్షులు స్వస్తి వాచకాలను పఠింపగా, గంధర్వులు పాడగా, అప్సరసులు ఆడగా అఖిల జన లోచనోత్సవంగా సతీ శంకరుల కళ్యాణ ఉత్సవం సాగింది. దక్షుడు కృతార్థుడయ్యాడు. ఉమా పరమేశ్వరులు ప్రసన్నులయ్యారు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.